హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యూ గ్యాస్ స్టవ్ 4 బర్నర్ ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా చూస్తారని వీడియో తీశాను. ఎలాగుందో గ్యాస్ స్టవ్ మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా టైట్గా ఉంది కట్ చేయడం. ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ బరువు ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంది. గ్యాస్ స్టవ్ ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను, నాకు ఇప్పుడు కవరింది. ఈ గ్యాస్ స్టవ్ కొనడం మెయిన్ కారణం యూట్యూబ్ కోసం. నేను వీడియోలు అన్నీ చేస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్టేజ్ కంపెనీ 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. మళ్ళీ స్టిప్ చేశారు స్టవ్ని. మీరు ఈ వీడియో చూసి ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎంతమంది నా వీడియో చూస్తున్నారో నాకు తెలుస్తుంది కదా, నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను, ఇప్పటికి ఎవరింది నాకు. ఏదైనా మనకు రాసి పెట్టి ఉండాలి. డబుల్ ప్లేట్లు కూడా ఇచ్చారు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పాలు పొంగిన ఏదైనా రసం లాంటిది పొంగినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఒక మూత అయితే అతుక్కుని ఉంది, వేరే ప్లేటు. ఆ ప్లేట్ తీసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా. పట్టట్లేదు నాకు, మూత రాంగ్గా పెట్టానమాట. ఇప్పుడు పట్టింది. 5 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు. ఏదైనా రిపేర్ వచ్చినా స్టవ్ మారుస్తారంట. ప్రెస్టేజ్ కంపెనీ. గ్యాస్ కలెక్షన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈరోజే ఓపెన్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి వెలిగించి చూస్తాను ఎలా మంటలు వస్తున్నాయో. ఓకే, బాగానే వస్తున్నాయి. ఆఫ్ చేసేస్తున్నాను. ముందుగా పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను. పాలు పెట్టి మరిగించుకుంటున్నాను. ప్రెస్టేజ్ కంపెనీ పాలు మరుగుతున్నాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మై న్యూ గ్యాస్ స్టవ్? ఒకసారి మీరు కూడా నా వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పాలు మరుగుతాయి, టైం పడుతుంది. పాలు మరుగుతున్నాయి. ఒకసారి ఫుల్గా పెడుతున్నాను. ఓకే, పొంగిని. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది నా వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.